జగిత్యాల జిల్లా కేంద్రంలోని తరూర్ క్యాంపులో గురుకుల బాలుర పాఠశాల విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా మారింది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. క్లాస్ రూమ్, వసతి గృహం, భోజనశాల మూడు ఒకే చోట ఉండడంతో అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా స్కూల్ వెనుక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, స్కూల్ ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉండడంతో విద్యార్థుల చదువుకు ఇబ్బంది మారింది. ఇక విద్యార్థులు దీనికి సంబంధించి కూడా వాపోయారు. దీనిపై పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. పాములు వస్తున్నాయి. మొన్న పాము కోసం మిడిచిపోయింది బాత్రూంలో. అలా నెల అవుతుంది. సో వన్ రూమ్లో పాము వచ్చింది. వన్ రూమ్లో పాము వస్తే సో వేటాడి చంపేసినాం. సో అట్లా కొన్ని పాములు చంపేసినాం. మరి కంప్లీట్ చేయలేరు ఎవరికి? సార్ రాయసన్ సార్కి ఎండిఓ సార్కి వచ్చిర్రు. ఎండిఓ కంప్లైంట్ ఇస్తే మా ఎస్ఓ సార్ అందరు సార్లు వచ్చిర్రు. మేము యూఆర్ఎస్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు వేళ్ళు చేసుకున్నాం అన్నందుకు హీటర్ లేదు, ఏం లేవు. మాకు బాత్రూమ్లు ఉన్నాయి కానీ పని చేస్తలేవు. అవి మేము చెట్లకి పోగొడవుతుంది. డిఓ గారికి ఈ హాస్టల్ మారాలని కోరుతున్నాము. మా పై అధికారులు నిన్న మొన్న వచ్చారు కానీ అది ఎవరికి ఇప్పటికీ మారతలేదు. మారాలని కోరుతున్నాం. మేము యూఆర్ఎస్ నుంచి మాది మీ హాస్టల్ అంతా ఇది భయం అంటారు. మేము రోజు హాస్టల్లో చదువుతాం. మాకు వేడి నీళ్ళు పెడదామన్నా గీజర్ లేదు. మాకు ఫుడ్ అన్నీ మంచిగా ఉంటాయి కానీ గీజర్ లేదు. మేము కట్టెలు తెచ్చుకొని వస్తాం. మాకు బాత్రూమ్ లేవు. బాత్రూమ్ సప్లై ఇంకా మంచిగా పోతున్నాం. మేము బయటికి పోతాం బాత్రూమ్కు. ఇది హాస్టల్ ఎప్పుడు కూరేది తెలియదు. భయంతో అంటున్నాం రోజు. మాకు అది పాములు అవి ఇవన్నీ వస్తాయి అని భయంతో అంటున్నాం. ఆల్రెడీ సారు ఒకటి చంపిండు. ఒకసారి ఇక్కడ చూసిండు కూడా పెద్ద పాముని. సారు ఒకటి వన్ రూమ్లో ఒకటి చంపిండు సారు. మాకు ఇళ్ళకు తాపకోసం హాస్టల్ చేంజ్ అయిపోతే మాకు ఆనందంగా ఉంటుంది. ప్లీజ్ మేము